బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేక 5 సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్న సీనియర్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కార్యాలయం నుండి తన అనుచరులతో భారీగా వాహనాల్లో హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకున్నారు. ఆకార భాస్కర్ రెడ్డి అతని అనుచరులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల భాస్కర్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లారని, తన తప్పును తెలుసుకొని మళ్లీ సొంత గూటికి చేరుకోవడం సంతోషదాయకమని అన్నారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి తప్పు చేశానని, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు సరైన గుర్తింపు లేదని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జి రోహిత్ చౌదరి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్, కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు, మూల వెంకట రవీందర్ రెడ్డి, ఎండి తాజ్, సిరాజ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు, దానికంటే ముందు నేను గెలిచిన ఎన్నికల్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడిగా, నాకంటే ముందు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడు ఆకార భాస్కర్ రెడ్డి గారు, రోహిత్ చౌదరి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, ఎన్ఎస్ఐ రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలు ఎదిగి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ఈనాడు ఎమ్మెల్యే ఎన్నికై మంత్రివర్గం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, వారు కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ అభ్యర్థి మొన్నటి ఎలక్షన్లో శ్రీనివాస్ గారు, సంగీతం శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, రోహిత్ గారు, చాలా మంది కరీంనగర్ సంబంధించిన వ్యక్తులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. భాస్కర్ రెడ్డి కొత్తవాడేం కాదు, మాతో పాటు పనిచేసి యువజన కాంగ్రెస్లో కానీ, ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో కానీ మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కృషి చేసినటువంటి వ్యక్తి. అనివార్య కారణాల వల్ల పోయినాడు. మళ్లీ కాంగ్రెస్ అయితేనే దేశానికి రక్షణ అనేటువంటి జ్ఞానోదయం జరిగి వెనక్కి వస్తున్నందుకు సంతోషంతో పాటుకునే స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ భాస్కర్ రెడ్డి గారు ఎన్నికొచ్చిన గర్మిల అత్యంత కీలకమైన ఎన్నిక రాబోతా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికలు. ఇవాళ ఒక్కొక్క సీటు మనకి ప్రామాణికం. దేశంలో మతం పేరిట, దేవుళ్ళ పేరిట, కులాల పేరిట రాజకీయాలు చేస్తా ఉన్నాం. నేను కానీ ప్రభాకర్ కానీ రోజు పూజ చేసుకుని బయటకు వెళ్ళాం. నిజమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులం. కానీ ఇవాళ రాముడి పేరు మీద, హనుమంతుడి పేరు మీద, శివుడి పేరు మీద ఓట్ల దందా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ముందంతా ఉంటుంది. ఇవాళ వారికి మనకే యుద్ధం జరుగుతాం. మతం పేరిట కొందరు,